హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహేంద్ర ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మన బండి హైట్ కట్టించడానికి వెళ్తున్నాం చౌటుపల్లికి. ఇది అలా అవుతుంది, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మధ్యలో బండి ఉంది కదా, బండి లాగా చేయాలి మన బండిని. అక్కడ వెళ్ళినాక మొత్తం వెల్డింగ్ అంతా మీకు వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి మొత్తం ఎట్లా చేస్తారు, పెయింటింగ్ ఎట్లా చేస్తారు, మొత్తం హైట్ ఎట్లా పెంచుతారు. మనం ఫస్ట్ క్యాబిన్ ఒకటి ఇది హైట్ పెంచాలి, వెనక డోర్ సింగిల్ డోర్ పెట్టాలి. డబల్ డోర్ ఉంది మొత్తము, అవి తీసేసి సింగిల్ డోర్ పెట్టేయాలి అంతే. ఇక కలర్ ఒకటి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి చౌటుపల్లి అయితే వచ్చినాం. అక్కడ ముందు తాడ్చెట్టు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. అక్కడికి వెళ్ళేసి మరి రేటు మాట్లాడితే ఎంత చెప్తాడో దాన్ని బట్టి వచ్చి వీడియో పెడతాను. బండి పెట్టినాక ఒక రోజు తర్వాత వర్క్ స్టార్ట్ చేసారు. అది పైన 2 ఫీట్లు పెంచారు, తర్వాత క్యాబిన్ పెద్దగా పెంచారు. అది సెట్ చేస్తున్నాడు, కొలతలు తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. ఆ బోర్డులు చిన్నగానే పెట్టారు, కాకపోతే పైసలు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. ఇక మనకు మాట్లాడేటోళ్ళు తక్కువ ఎవరు లేరు అనేసి పైసలు బాగానే వేసిండు ఆయన. 3,500 తీసుకున్నారు 2 బోర్డులు కలిపేసి. ఏం చేస్తాం, ఇక సైలెంట్గా వచ్చేసినాము. తర్వాత వచ్చేసి వెనక డోర్ ఒకటి పెట్టారు. మేము ఉన్నప్పుడు ఆ డోర్ వలగొట్టలేదు, తర్వాత వలగొట్టారు. క్యాబిన్ అయితే పెద్దగా చేసారు, ఇట్లా ఈ విధంగా చేసారు క్యాబిన్. మీకు కలర్ వేసినాక చూపిస్తాను ఇప్పుడు. అట్లనే ఇప్పుడు ఆయన ఎయిర్ కొడుతున్నాడు. ఎయిర్ కొడితే దుమ్ము మొత్తం ఎగిరిపోతుంది. తర్వాత పెయింట్ వేసినా మంచిగా అతుకుతుంది అనేసి మొత్తం కిందికి మీదికి మొత్తం చూసుకుంటూ మొత్తం ఎయిర్ కొడుతున్నాడు. అట్లా ఆ విధంగా మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు పెయింట్ స్టార్ట్ చేస్తున్నారు. పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. పైన పెయింట్ కింద మన పాత క్యాబిన్ వెనక తొట్టి ఉంది కదా, అది సేమ్ కాలేదు, కొంచెం డిఫరెంట్ వచ్చింది. పైన వైట్ ఉంది, కొంచెం కింద డార్క్ అయిపోయింది. అన్న కొంచెం మ్యాక్సిమం అయితే కలిసేటట్టు చూడంటే సరే అన్న ట్రై చేస్తా అన్నాడు. ఆ విధంగా అయితే చేసింది ఫ్రెండ్స్. బోర్డు ఒకటి కొత్తగా పడుతుంది, పైన అదొకటి కొత్తగా పడుతుంది. పైన ఇప్పుడు ఫస్ట్ కోడ్ స్టార్ట్ చేసిండు. తర్వాత మొత్తం అయిపోయినా చూపిస్తా. మొత్తానికి అయితే పెయింటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చింది బండి మొత్తం. వచ్చేసి క్యాబిన్ పైన తొట్టి 2 ఫీట్లు కలరు, సింగిల్ డోర్ కానీ చూపిస్తాను. సింగిల్ డోర్ మొత్తం ఈ విధంగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి వర్క్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చింది మనది బండి. డోరు సింగిల్ డోర్ 2 తీసేసి ఒకటే పెట్టేసిండు. హైట్ ఇక్కడ డబల్ పట్టీలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి అటు పైకి పెంచాడు. 2 ఫీట్లు వచ్చింది అంతే. క్యాబిన్ పెంచిండు. క్యాబిన్ మన చిన్నగా ఉండే, అక్కడ దానికంటే కొంచెం పెద్దగా ఉండే, ఇట్లా పెంచిండు అన్నమాట. లోపల నుంచి పట్టీలు లేవు అందుకనేసి కొంచెం చిన్నగా చేసిండు అన్నమాట క్యాబిన్. లేకపోతే కొంచెం ఇక్కడ వరకు వస్తుండే, కొంచెం ముందుకు వస్తుండే ఇటు. ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డులు పెట్టిండు, బోర్డులకే ఎక్కువ పైసలు తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాకర్స్ మోవర్స్ అని రాపియాలి. కామన్ కట్టలు అయితే ఏం పెంచలేదు మనం, ఇంటి సామాన్లోడు కాబట్టి మనకు అంత వెయిటింగ్ పడదు. ఓకే గైస్, మొత్తానికి అయితే మన బండి బాడీ కట్టించడం అయిపోయింది. మొత్తం ఖర్చు వచ్చేసి మనకి ఎంత అయిందంటే 28,000 అయితే వచ్చింది మొత్తము. ఇక బోర్డులకి వాటికి ఇక్కడ 32,000 అడిగిండు. ఇక తెలిసిన బాబాయ్తో మాట్లాడించి 28,000 అయితే కట్టేసినాము. ఇక మొత్తం డోరు అన్నీ డిస్మెంటల్ చేయాలి కాబట్టి ఎక్కువ అడిగిండు. మళ్ళీ పైన క్యాబిన్ ఒకటి ఉండే, క్యాబిన్ అది కూడా వీకాలి కదా అది అని చెప్పేసి ఎక్కువ అడిగిన డబ్బులు. మనకు కొత్త మనకు తెలిసిన వాళ్ళు పట్టుకుని పోయేసి 20 అంటే ఒక 4,000 తగ్గించి మాట్లాడి డబ్బులు కట్టేసి మన బండి మనం తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను. ఇంటి సామాన్ లోడ్ కాబట్టి ఇప్పటి నుంచి ఇంటి సామాన్ లోడ్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క వీడియోలు మీకు త్వరగా నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మహేంద్ర ట్రక్ వ్లాగ్స్.